ప్రతిపాడు మండలం చినశంకర్లపూడి దళితవాడలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా సొంత గ్రామం, నా కుటుంబ సభ్యులతో సమానమైన వారికి నేనెప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 6 కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని, పూర్తిగా నిరాశులైన నిరుపేద కుటుంబాలు అగ్ని ప్రమాదానికి గురవడం చాలా బాధాకరమని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏపూరి సత్యనారాయణ, గోళ్ల సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేశ్ల చక్రబాబు, షేక్ సుభాన్, చేనుబోయిన నాగేశ్వరరావు, తంగెళ్ల ఆనందరావు, కురెళ్ల భద్రరావు మరియు చినశంకర్లపూడి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఉండండి, ఒకసారి నాన్నగారు డబుల్ చేత పట్టు అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రతిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలో దళితవాడ నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాదవశత్తు సుమారు 6 ఇళ్ళు ఎంత ఘోరంగా తగలబడిపోయాయో మనందరూ కూడా చూడడం జరిగింది. ముందుగా నేను ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, మా సొంత గ్రామం. నేను ఈ 4 రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను. అందుకని వీళ్ళని క్షమించని కూడా అడగదలుచుకున్నాను, ఘటన జరిగిన వెంటనే రాలేకపోయినందుకు. మరి ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా దుర్భరమైన పరిస్థితి ఇది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు, ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు. చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఏడడం జరుగుతుంది. దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడు వారు, గౌరవ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇళ్ళు మన పూర్తిగా నిరాశ్రయాలు అవ్వడం జరిగింది. అందుచేత వీళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు 1వ తారీఖు నైట్ ఈ ఘటన జరిగింది. జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది. చాలా భారీ విపత్తు జరిగింది. మానవతా దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెడతంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళ తోసిందరికి ఆర్థిక సహాయం బాధితులకు అందజేశారు. అలాగే డాక్టర్ విజయబాబు గారు, మరి ఏలెస్రం కళ్ళ డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేశ్ చక్రబాబు కూడా తనకు తోచిన సహాయం కూడా బాధితులకి తన ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారం అందజేయడంతో బాధితులు మరి కట్టుబట్టలతో బయట ఉండిపోయారు. వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కోటి విద్యలు కూటు కొరకని సామెత ఉంది, మనకు ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ రోజునే. మరి ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయాన నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు చలించిపోయింది జరిగిన ఘటన చూసి. మరి నా వంతుగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం, మరి అలాగే వీళ్ళ తరపున కూడా ఉండి ఈ 10-15 రోజుల్లో నేను వీళ్ళందరినీ కూడా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎంత ఆర్థిక పరిస్థితి, వీళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి హౌసింగ్ ద్వారా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా తక్షణం మరి ఇప్పుడు అడిగితే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరో కూడా ఒక పైసా నాకు ప్రభుత్వం ద్వారా ఏమో ₹1 అందలేదని చెప్తున్నారు వీళ్ళు. మరి ఘటన జరిగినప్పుడు ఇది 5వ రోజు. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యం తగదో. మరి వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఆర్థిక సహాయాలు ఇంకా ఇతర సహాయాలు ఏమైనా ఉంటే తక్షణం మంజూరు చేసి వీళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.